హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం బ్యాచిలర్ చికెన్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక చికెన్ తీసుకొని కారం ఉప్పు వేసుకొని అందులో కలుపుకోవాలి. మసాలా ఆనియన్ మన అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకొని ఇలా వెజిటబుల్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకుని వేడిగా పెట్టుకొని కుక్కర్ ఇలా పెట్టుకొని అందులో బిర్యానీ ఆకు ఇలా వేసుకొని కొద్దిసేపు మగ్గినాక మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్, ఆనియన్స్, మిర్చి, ఇంకా టమాటాస్ వేసుకొని లైట్గా తిప్పుకొని గోరువెచ్చగా మగ్గినాక చూసుకోవాలి ఫ్రెండ్స్. లైట్ బ్రౌన్ షేడ్లోకి రావాలి. లైట్ బ్రౌన్ రావాలి. అందులో కొద్దిగా వెన్న వేసుకోవాలి. అవి ఎక్కువ పాడవకుండా తిప్పుకోవాలి. తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకున్నాక మనకి లైట్గా ఇలా వస్తుంది షేడ్, లైట్ బ్రౌన్ షేడ్లోకి వచ్చినాక చికెన్ మనం కలిపెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ కలిపెట్టుకున్న చికెన్ అందులో వేసినాక కొన్ని వాటర్ కావాలి కాబట్టి మనకి ఇప్పుడు మనం చికెను ఇంగ్రీడియంట్స్ అయితే పెట్టిన బౌల్లో వాటర్ పోసుకొని తీసుకొని ఒకసారి ఇలా తీసుకొని ఆ వాటర్ ఇందులో పోసుకోవాలి. ఇంకా వాటర్ పడితే మనకు నార్మల్గా పోసుకోవచ్చు. బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్, గ్రేవీ మంచిగా వస్తుంది. 4-5 సార్లు తిప్పుకుంటూ ఉండాలి. లైట్గా చికెన్ ఉడికినాక లైట్గా ఉడికినాక 4-5 సార్లు తిప్పుకొని ఇంకా రైస్ మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ చేసి కొద్దిగా రైస్ వేసుకుంటా మొత్తం వేసేసినాక కొన్ని వాటర్ పడితే మనం బియ్యం నానబెట్టుకుని లైట్గా పోసుకోవచ్చు. అందులో అన్నీ సరిపోతాయో అన్నీ పోసుకోవచ్చు. పోసుకున్నాక ఇంకేం లేదు ఫ్రెండ్స్, సింపుల్. మనం ఇంకా కుక్కర్ బిగించేసి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. రెడీ అయిపోయింది బ్యాచిలర్ సింపుల్ చికెన్ బిర్యానీ. వెయిట్ ఫ్రెండ్స్, నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తా. సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఒకవేళ ఉడకలేదనుకుంటే మళ్ళీ ఇంకో విజిల్ వచ్చేలాగా పెట్టుకోవచ్చు. ఒక టేస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. వావ్, బాగుంది ఫ్రెండ్స్, సూపర్.